హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్ ఇప్పుడు హెల్త్ హబ్‌గా మారిపోయింది. హెల్త్ హబ్‌గా మారిన నేపథ్యంలో ఐకి సంబంధించిన ట్రీట్మెంట్‌కి తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ మరీ ముఖ్యంగా హబ్‌గా మారిపోయిన వాతావరణం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు పాడ్‌కాస్ట్‌లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఫౌండర్ హర్షవర్ధన్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఐ అనగానే చాలా సెన్సిటివ్. ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్ళాలంటే చాలా రివ్యూస్, చాలా రీసెర్చ్‌లు చేస్తూ ఉంటారు. సో, ఐ సమస్య ఏదో వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ఏంటి? సో సో బేసికలీ సమస్యలు వచ్చేంత వరకు కూడా ఆగకుండా ఉంటే ఒకటి మేజర్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది కదా సార్. అది కన్నుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వర్తిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్యలు ఎప్పుడైనా రావచ్చండి. సో ముఖ్యంగా పిల్లలతో ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళు మనకు చెప్పరు, ఈ చూపుతో ఇబ్బంది ఉంది, కనపడట్లేదని. కానీ న్యూ బోర్న్ పిల్లలు కానీ లేదంటే పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. స్కూల్స్కి వెళ్ళినప్పుడు టీచర్ కంప్లైంట్ చేస్తారు, ఇట్లా హోంవర్క్ కరెక్ట్గా రాయట్లేదు, బోర్డ్ కరెక్ట్గా వాళ్ళు కాపీ చేయలేకపోతున్నారు. సో అప్పుడు పేరెంట్స్ తీసుకొస్తారు. ఓకే. సో అట్లా అంత దూరం ఆగకుండా కొన్నిసార్లు ప్రీటర్మ్ బేబీస్ అంటే ఎర్లీ ట్రైమెస్టర్లోనే పుట్టిన వాళ్ళు, ప్రీటర్మ్గా పుట్టిన వాళ్ళు, లేదా లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు ఆక్సిజన్ థెరపీస్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఆక్సిజన్ థెరపీ వల్ల లైఫ్ సేవింగ్ అండి, కానీ ఇట్ కెన్ ఇంపాక్ట్ ది ఐ రెటినా. అవునా? ఓకే. బట్ అక్కడ మనకి సేవింగ్ ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్ ఇంపార్టెంట్, కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆర్ఓపి స్క్రీనింగ్ అంటాం. అప్పుడే అక్కడ డాక్టర్స్ చేసుకుంటారు, చూసి అన్ని బాగున్నాయా, ఆక్సిజన్ వల్ల రెటినాలో ఎంతవరకు డ్యామేజ్ ఉందా లేదా అనేది చూసి ట్రీట్ చేసుకుంటారు. అది తర్వాత స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన పిల్లలకి పేరెంట్స్ ఎక్కడ గమనించవచ్చు అంటే మెల్లకన్ను పెడుతుంటారు. చిన్నపిల్లలు సడన్గా కన్ను లోపలికి తిరగడము లేదా బయటికి తిరగడము ఇవన్నీ కనిపించినప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి కంపల్సరీ తీసుకెళ్ళాలి. స్కూల్ జాయిన్ చేసే ముందు జనరల్గా ఐ చెకప్స్ చేసుకుంటే ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని గుర్తించి ట్రీట్ చేయొచ్చు. స్కూల్ జాయిన్ చేయడం కంటే ముందు మనం చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుందాం. ఇలా టాపిక్ అలా వచ్చింది ఏజ్ వైజ్. సో ప్రీటర్మ్ బేబీస్కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు అనేది మీరు చెప్తున్నారు. అలా కాకుండా స్కూల్కి వెళ్ళే లోపు ఈ టెన్యూర్లో ఐడెంటిఫై చేయడం ఎలా? మెల్లకన్ను పెట్టడం కాదు, మెల్లకన్ను ఒకటి. తర్వాత టీవీ కానీ ఏదన్నా దగ్గరికి వెళ్ళి చూస్తారు, ఓకే, లేదంటే ఏదన్నా చూసేటప్పుడు ఇట్లా చిట్లిస్తూ చూస్తారు, క్లారిటీ లేకపోవడం, ఏదైనా ఫోన్ బుక్ కానీ చదువుతున్న దగ్గరికి తీసుకెళ్తారు. ఇవన్నీ ఏంటంటే కొన్ని నడుస్తున్నా కూడా తట్టుకుంటారు, ఎక్కడైనా అడ్డం వచ్చినా కూడా టేబుల్ కానీ ఏదైనా అడ్డం వస్తే తట్టుకోవడం. ఇవన్నీ ఏంటంటే కొన్ని టిప్స్, ఎక్కడ చిన్న ఇష్యూ ఉండొచ్చు, కరెక్ట్గా చూడలేకపోతున్నారు అనేది ఒక మనకి జనరల్గా మనం గుర్తించవచ్చు. సో స్కూల్కి వెళ్ళే కంటే ముందు నేను ఎందుకన్నానంటే కళ్ళజోడు రావచ్చు వీళ్ళకి, బేసిక్లీ గ్లాసెస్, అది ప్లస్ కావచ్చు మైనస్ పవర్ కావచ్చు. ప్రాబ్లం ఏంటంటే మైనస్ పవర్స్లో దగ్గర కనిపిస్తుంది. ఓకే. సో వాళ్ళు బుక్స్ టీవీలు అన్నీ చూస్తుంటారు, పేరెంట్స్ అంతా బాగానే ఉందిలే అనుకుంటారు. వాళ్ళు బోర్డు చూసే ఏజ్కి మేబీ ఫస్ట్ స్టాండర్డ్కో సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళేదాకా వాళ్ళు బోర్డ్స్ అనేది ఎక్స్పోజ్ కారు, డిస్టెన్స్ విజన్కి ఎక్స్పోజ్ కారు. ఓకే. అప్పుడు టీచర్స్ పేరెంట్స్కి చెప్పడము, తీసుకురావడం. దానికంటే ముందే జనరల్ చెకప్ కానీ మనం చేసుకోగలిగితే పిల్లలకి స్కూల్కి వెళ్ళే కంటే ముందు. అప్పుడు ఎందుకంటే స్కూల్ ఎందుకన్నానంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు పిల్లలు, అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఇస్ అ ప్రాబ్లం లైక్ స్క్వింట్ పెట్టి చిన్న పిల్లల్లో డాక్టర్ దగ్గరికి, లేదంటే పాజిటివ్ హిస్టరీ లైక్ ఆర్ఓపి అంటే ఆక్సిజన్ థెరపీ ఇచ్చి ఇలాగే ఉన్న హిస్టరీ ఉంటే తీసుకెళ్తే మంచిది ముందే. లేదంటే స్కూల్ టైం కన్నా తీసుకెళ్తే కనీసం మనకి ఏదైనా ప్రాబ్లం, కళ్ళజోడు ఉండొచ్చు, వాళ్ళు చెప్పకపోవచ్చు, కరెక్ట్ టైంకి మనం కళ్ళజోడు ఇస్తే విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో యాజ్ స్టిమ్యులస్, లైట్ స్టిమ్యులస్ పెరిగే కొద్దీ విజన్ అనేది డెవలప్ అవుతుంది. పుట్టిన వెంటనే పిల్లలు ఎక్కడెక్కడో చూస్తుంటారు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు అప్పుడు. లైట్ కళ్ళలోకి వెళ్ళి నరం స్టిమ్యులేట్ అయ్యి అట్లా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎర్లీగా గుర్తించి మనం ట్రీట్ చేయగలిగితే అవుట్కమ్స్ బాగుంటాయి. ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ థెరపీ ఎవరికైతే ఇస్తామో కిడ్స్కి, వాళ్ళకి మేజర్గా ఉండే ప్రాబ్లం ఏముంటుంది బిఫోర్ 5 years? అంటే ఆక్సిజన్ మనకి న్యాచురల్ స్టిమ్యులస్ కింద రావాలి. మనం సప్లై చేసినప్పుడు న్యాచురల్గా గ్రో కాదు నరం. సో అప్పుడు ఇట్ కెన్ గో ఇన్ టు రెటినోపతి ఆఫ్ ప్రిమిచ్యూరిటీ అంటాం. సో అది ఒక రెటినాకి సంబంధించి, కంటి నరానికి సంబంధించిన ప్రాబ్లం. ఓకే. సో అది కొన్నిసార్లు లేజర్తో ట్రీట్ చేయాలి, లేదా సర్జికల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో చూపు కరెక్ట్గా డెవలప్ కాకపోవచ్చు. ఓకే. అప్పుడు
ఆక్సిజన్ థెరపీ చేసిన పిల్లలకు సంబంధించి ఏదో డిఫీట్ ఉంది, ఇబ్బంది పడుతున్నారు అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేయడం ఎలా? ఇమీడియట్గా ఒకసారి సప్లైని బట్టి రెటినా డాక్టర్కి పీడియాట్రిషియన్ రెఫర్ చేస్తారు, కంపల్సరీ చేయాలి. అక్కడ ఆల్రెడీ థెరపీ ఎవరైతే చేస్తారో వాళ్ళే దట్ కంపల్సరీ జరిగిపోతుంది, అది ఇంకా నో డౌట్. అందులో పీడియాట్రిషియన్ విల్ కన్సల్ట్ ఆర్ఓపికి స్పెషలిస్ట్ ఉన్నారు, సో వాళ్ళు చూసి దే ఆర్ ట్రైన్డ్ ఎస్పెషలీ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. సో అది చూసి దానికి తగ్గట్టు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. పోస్ట్ రీహాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ చేసేస్తే కాదు, అక్కడ నుంచి ఎంత డ్యామేజ్ ఉంది, వాట్ గ్రేడ్ సివియారిటీని బట్టి విజువల్ రీహాబ్ ఈజ్ ఇంపార్టెంట్. గ్లాసెస్ అయితే గ్లాసెస్ ఇచ్చుకోవడము, అవన్నీ విజువల్ రీహాబ్ కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అయిపోతే మనం రెస్ట్రిక్ట్ చేస్తాం డ్యామేజ్ని, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతామే కానీ టోటల్ రికవర్ అయిపోయినట్టు కాదు. సో లేజర్ ఇచ్చి అవసరాన్ని బట్టి, గ్రేడ్ని బట్టి, సివియారిటీని బట్టి లేజరో సర్జరీయో ఏదో ద సర్జన్ విల్ డిసైడ్, ఆర్ఓపి స్పెషలిస్ట్ దే విల్ డిసైడ్, ఆఫ్థల్మాలజిస్ట్ చేసి తర్వాత రీహాబ్ కూడా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలకి సడన్గా లైట్ చూడగానే ప్యానిక్ అయిపోతుంటారు, లైట్కి చేతిపాటు పెట్టుకుంటారు. ఎందుకు అలా చేస్తుంటారు? మల్టిపుల్ రీజన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫీట్గానే చూడాలా? డిఫెక్ట్ అనేది సెన్సిటివిటీ. ఇప్పుడు మనకి కొంతమంది వెరీ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్స్. మనకి కళ్ళల్లో ప్యూపిల్ అని ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, అది ఎంత లైట్ లోపలికి వెళ్ళాలి అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. డల్ లైట్లో ఓపెన్ అప్ అవుతుంది ఎక్కువ లైట్ పంపించడానికి, బ్రైట్ లైట్స్కి కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో కొంతమందికి బై బర్త్ ప్యూపిల్స్ డయామీటర్ పెద్దది ఉన్నప్పుడు ఎక్కువ లైట్ పోవడం వల్ల ఆ రెటినా సెన్సిటివ్ లోపల నరం ఆ లైట్ని ఎక్కువ తీసుకోలేదు, అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అది కూడా సమస్యగానే చూడాలా డాక్టర్? డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్, హౌ బ్యాడ్ ది సిచ్యువేషన్ ఇస్. సో డెఫినెట్లీ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం, అటువంటి వాళ్ళకు అవసరం ఉండొచ్చు. ఉండి దాన్ని ఏదైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా లైట్ కట్ చేసే మార్గం చూసుకోవాలి, లైక్ గ్లాసెస్ ఇచ్చో, లైక్ ఫోటోక్రోమిక్ గ్లాసెస్ అని ఇట్లా ఏదైనా. బట్ వెరీ రేర్ అండి అది, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అన్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు కొన్ని కండిషన్స్లో వాపు ఉంటాం, దెబ్బ తగిలిన లేదా బాడీలో ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లమేషన్ రావచ్చు కళ్ళల్లో, దెబ్బ తగిలినా రావచ్చు. ఇలాంటి వాళ్ళకి లైట్ సెన్సిటివిటీ చాలా ఉంటుంది, ఫోటోఫోబియా అంటాం. సో అప్పుడు ట్రీట్ చేసుకుంటే అది తగ్గిపోద్ది, ఆ కండిషన్ తగ్గిపోతే వాళ్ళు రికవర్ అయిపోతారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్స్ అ న్యాచురల్ ప్యూపిల్ సైజ్ డయామీటర్ పెద్దది ఉండి అలా ఉంటే, బట్ ఇట్స్ వెరీ రేర్ సిచ్యువేషన్ వేర్ ప్యూపిల్ వల్ల లైట్ సెన్సిటివిటీ అనేది కొంచెం రేర్ కండిషన్, బట్ ఉండొచ్చు మీరు అన్నట్టు. దానికి తగ్గట్టు ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా గ్లాసెస్ నుంచి కానీ ఆ గ్లాసెస్కి ఫోటోక్రోమిక్ లైట్ కట్ చేసే ఫిల్మ్ లాగా పెడతారు. చాలా మంది పిల్లల్ని ఆ పర్టికులర్ ఏజ్లో 5 years లోపు ఏజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు డ్రై అయిపోయాయి అని చెప్తుంటారు. అవును, ఏంటి డ్రై అవ్వడం అంటే? ఆ ఏజ్లో పిల్లలకి ఇంట్లోనే ఉంటారు, స్కూల్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, అప్పుడు డ్రై అవ్వడం ఎలా అవుతుంది? డ్రైనెస్ అగైన్ is it secondary to any health condition? Autoimmune, ఇందాక మనం మాట్లాడినట్టు autoimmune inflammatory conditions వల్ల డ్రై ఐస్ ఉండొచ్చు, బట్ వెరీ రేర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ అండి. ముఖ్యంగా డ్రై ఐస్ ఇప్పుడు స్క్రీన్ టైం వల్ల రావచ్చు. సో వాళ్ళు ఎక్కువ బ్లింక్ చేయడము, జనరల్గా డైరెక్ట్గా ఓన్లీ బ్లింకింగ్ ఎక్కువ ఉందని కూడా తీసుకొస్తారు పేరెంట్స్. దట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ వన్ ఈస్ డ్రై ఐస్. ఆ డ్రై ఐస్ వల్ల ఏంటంటే ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల కళ్ళల్లో తడి ఆరిపోయి కొంచెం రఫ్ సర్ఫేస్ అవుతుందండి. ఆ రఫ్ సర్ఫేస్ వల్ల ఏమవుతుందంటే ఒక ఇరిటేషన్ ఫీలింగ్ కళ్ళల్లో, రెప్ప కింద ఏదైనా రఫ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఏదైనా నలకపడిన రఫ్గా సర్ఫేస్ ఉన్నప్పుడు దిల్ ఫీల్ ఇరిటేషన్. అందుకని ఎక్కువ న్యాచురల్ మెకానిజం లాగా వి కీప్ బ్లింకింగ్ అలాట్. సో రెప్ప కొడుతూ ఉంటాము. కరెక్ట్గా గ్లాసెస్ వాడకపోయినా స్ట్రెయిన్ అయ్యి చూస్తాం, అప్పుడు కూడా డ్రైనెస్ వస్తుంది, అప్పుడు కూడా ఈ బ్లింకింగ్ అనేది ఉండొచ్చు, రెప్ప కొట్టడం. సో మేజర్గా డ్రై ఐస్ కుడ్ బి ఐదర్ సెకండరీ టు ఎనీ హెల్త్ కండిషన్ విచ్ ఇస్ రేర్ ఇన్ కిడ్స్ బట్ కామన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, ఆర్ ఎక్స్పోజర్, స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే డ్రై ఐస్. ఇప్పుడు చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటే ఇంతకుముందు ఇన్బిల్ట్ లోపల ఏదో ప్రాబ్లం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మ్యాక్సిమం స్క్రీన్ టైం ఎక్కువ పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు ఎక్కువ ఫోన్స్తో గడపడం, ట్యాబ్స్తో, టీవీలు చూడడం. ఏంటి దాని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? కంపల్సరీ స్క్రీన్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. రెస్ట్రిక్ట్ చేయడం ఫస్ట్. ఎందుకంటే మన కళ్ళల్లో రెటినా ఇస్ వెరీ సెన్సిటివ్ లేయర్ అండి. అది ఇంత లైట్ నుంచి when we are exposed to too much of bright lights, LED screens, there are a lot of studies which say it can affect the retina. అవి వెరీ సెన్సిటివ్ ఆర్గన్ అండి. ఈ రెటినా ఎంత సెన్సిటివ్ అంటే వెల్డింగ్ లైట్స్ చూడొద్దు అంటాం డైరెక్ట్గా, ఎందుకంటే మెరుపులు వచ్చిన లైట్నింగ్ చూడొద్దు అంటారు. సో ఇంత బ్రైట్ లైట్స్కి ఇట్ కెన్ గెట్ అ డ్యామేజ్ అండి, బర్న్ అంటాం, రెటినల్ బర్న్ అవ్వచ్చు.
దీస్ లైట్స్ ఆర్ నాట్ దట్ ఇంటెన్సివ్, బట్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్కి 1 day, year, 2 yearలో రాకపోవచ్చు. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్కి ఎంతో కొంత వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రామా టు ది సెన్సిటివ్ లేయర్స్ ఇన్ ద రెటినా, ఎస్పెషలీ మ్యాక్యులా అని ఒక లేయర్ ఉంటుందండి. అక్కడే ఫైన్ విజన్కి మనము చూడగలుగుతాం, దగ్గర చూపు కానీ ఫైన్ విజన్ కానీ. ఆ లేయర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కొన్ని స్టడీస్ హ్యావ్ సెడ్ నథింగ్ టు వరీ, కొన్ని స్టడీస్ హ్యావ్ క్లెయిమ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్. స్క్రీన్ టైం రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది ఎట్ ఎనీ కాస్ట్. ఈ స్క్రీన్స్ చూస్తున్నప్పుడు ప్రొటెక్షన్ ఐవేర్ కూడా ఒక బెటర్, ఇట్ కెన్ బి హెల్ప్. నో హార్మ్ అయితే జరగదు, హెల్ప్. యాజ్ ఇందాక చెప్పినట్టు కొన్ని స్టడీస్ దే హావ్ షోన్ బ్లూ లైట్ ఫిల్టర్స్ హ్యావ్ ప్రూవ్ టు బి గుడ్ సొల్యూషన్. కొన్ని స్టడీస్ దే హావ్ షోడ్ నో మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద రెటినా విత్ బ్లూ రే ఫిల్టర్స్ అని ఉంటాయండి. ఎల్ఈడి స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ వస్తుంటుంది, దట్ ఎఫెక్ట్స్ ది ఐ అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. సో బట్ నో హార్మ్ యూజింగ్ ఇట్. కానీ ఇప్పుడు చాలా మొబైల్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ఈవెన్ టీవీస్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ వచ్చేసిన తర్వాత ఐ ప్రొటెక్షన్ ఉంది, ఈ ఎక్విప్మెంట్ గాడ్జెట్లోనే ఐ ప్రొటెక్షన్ ఉంది అని చెప్తుంటారు. అవును అవును, కొన్ని సెట్టింగ్స్ ఏదో ఉంటాయి. సో అవి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి? దే ఆర్ సపోజ్ టు బీ గుడ్ అండ్ అంటే ఓపెన్గా ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బట్ డెఫినెట్లీ ఐ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ బ్లూ లైట్ని తగ్గిస్తుంది. మనమే చూడొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ యూ సీ ఐ ప్రొటెక్షన్ మోడ్కి వెళ్ళామనుకోండి, దే ఆర్ సపోజ్ టు బి గార్డింగ్ ది లైట్ ఎంటరింగ్ ది ఐ. సో డెఫినెట్లీ ఇట్స్ బెటర్ టు యూజ్ సచ్ ఆప్షన్స్. ఇప్పుడు ఐఫోన్స్ వీటిల్లో న్యాచురల్గానే వస్తుంది. ఆండ్రాయిడ్స్లో నాకు తెలిసి there's a mode where you can switch it on and then it's better to use such a mode. సో అవాయిడ్ చేయడం బెటర్. ఏదో రిలీఫ్ ఉంది కదా అని వాడడం కంటే అవాయిడ్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం బెటర్. టూ ప్రాబ్లమ్స్. ఒకటి కన్సిస్టెంట్ లైట్ ఎక్స్పోజర్ వల్ల ఇష్యూ రావచ్చు ఒకటి, ప్లస్ ఎక్కువ దగ్గర చూస్తున్నప్పుడు దేర్ ఇస్ అ లెన్స్ అండి ఇంటి కళ్ళల్లో, మోర్ ఆఫ్ అకామిడేషన్లోకి వెళ్తుంది. సో దగ్గర చూడాలంటే బల్జ్ అవుతుందండి టు మ్యాగ్నిఫై ది స్మాల్ ఫోన్స్. దూరానికి మళ్ళీ అది ఫ్లాట్ అవ్వాలి. సో ఇట్ చేంజెస్ షేప్, ఇట్స్ నాట్ స్టాటిక్. ఓకే, ఎక్కువ దగ్గరే చూసేటప్పుడు పిల్లలు ఏంటంటే ఒక చిన్న స్పాజమ్కి గురవుతుంది. సో ఆ బల్జ్ స్టేట్లోనే ఉండి దూరం బ్లర్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో ఎక్కువ దగ్గర చూసేటప్పుడు బ్రేక్ తీసుకొని కొంచెంసేపు దూరం చూడాలి, లేదంటే బ్రేక్ ఇవ్వాలి. సో దేస్ 20-20-20 రూల్ అని ఒకటి పెట్టారండి. 20 minutes మనం నియర్ చూస్తే ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds అన్నా చూడాలి అనేది ఒక. అసలు ఇప్పుడు అట్లా లేదు కదా, మొబైల్ పెట్టుకుంటే 2 hours 3 hours 4 hours per day ఇలాంటివి కొన్ని పాటిస్తే డెఫినెట్లీ ఇట్స్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఐ హెల్త్. అదే బాగుంది. 20 minutes చూసినప్పుడు 20 seconds అయినా బయట చూడాలి ఫర్ 20 feet డిస్టెన్స్లో. అట్లా 20-20-20. ఓకే. సో అట్లా ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు అట్లీస్ట్ రెస్ట్రిక్ట్ ది ఇష్యూస్ అండి. మీరు చాలా కాలంగా ఉన్నారు ఈ ఫీల్డ్లో. కిడ్స్కి సంబంధించి కొత్తగా ఈ మధ్య కాలంలో ఎమర్జ్ అవుతున్న ప్రాబ్లమ్స్ కానీ వస్తున్న ఇష్యూస్ కానీ ఏం కనపడుతున్నాయి? మేజర్గా నథింగ్ న్యూ అండి, బట్ స్క్రీన్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని. ది ఎర్లియర్ డేస్ కంటే ఇప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్ అండి. సో ఏదైనా చిన్న ఇష్యూ వాళ్ళు గమనించినా వెంటనే దే ఆర్ కమింగ్ టు ద డాక్టర్, విచ్ ఇస్ గుడ్. అన్లైక్ మా చిన్నప్పుడు కంటే ప్రాబ్లం ఎర్లీగా గుర్తిస్తున్నాము, ట్రీట్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విత్ ప్రెసెంట్ డే పేరెంట్స్. మేజర్గా చూసేది గ్లాసెస్ అండి పిల్లల్లో. ఈ గ్లాసెస్ కానీ కరెక్ట్ టైంలో మనం గుర్తించి ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ ది ఆప్షన్ ఆఫ్ యూజింగ్ దెమ్, డెవలప్మెంట్ జరుగుతుంది. ఎట్లా అంటే 2 కళ్ళు ఉన్నప్పటికీ ఒక కన్ను ఎక్కువ వీక్ ఉంటుందండి, సైట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక కంట్లో ఆల్మోస్ట్ 0 సైట్ ఉంటుంది గ్లాసెస్. ఏ కన్ను అయితే 0 సైట్ ఉందో అది బాగా డెవలప్ అవుతుంది. వీక్ ఉన్న కన్ను డెవలప్మెంట్కి సప్రెషన్ అవుతుంది. ఆ సప్రెస్ అయిన కన్ను మనం టైంకి రిస్టోర్ చేయలేకపోతే విజన్ అరౌండ్ 7 to 10 years మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో బ్రెయిన్కి కన్నుకి కనెక్షన్స్ ఉంటాయి. 2 కళ్ళు ఉన్న ఒకటే వస్తువు చూస్తున్నాం కదా, లాజికలీ 2 చూడాలి. సింగిల్ విజన్ ఏంటంటే బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుద్ది ఇమేజ్, 3D ఇమేజెస్ అప్రిషియేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం స్ట్రైట్గా ఉన్న పక్కనే ఉంది కనిపిస్తుంది ఫీల్డ్ కోసం 3D ఇమేజెస్, వీటికి 2 కళ్ళు కావాలి. అది బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుతాయి ఇమేజెస్. ఒకటి బ్లర్ ఇమేజ్ ఉండి ఒకటేమో క్లియర్ ఇమేజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజన్ ఉండి బ్లర్ ఇమేజ్ని సప్రెస్ చేసేస్తుంది. సో ఆ కన్ను డెవలప్మెంట్కి గురి అవ్వదు, డెవలప్మెంట్ అవ్వదు, వీక్ అయిపోతుంది. 7 to 10 years లోపు కానీ మనం గుర్తించి కరెక్ట్గా సొల్యూషన్ ట్రీట్ చేయగలిగితే
అది కూడా డెవలప్ అవుతుంది. ఓకే. దీన్ని ఆంబ్లియోపియా కానీ లేజీ ఐ అని కానీ అంటాం. మేజర్గా ఈ ఇష్యూస్ అండి పిల్లల్లో. ఓకే. నథింగ్, కొన్ని క్యాన్సర్స్ రావచ్చు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఈ ఎక్కువ మొబైల్స్ చూడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఐకి అని కొన్ని యుఎస్ సర్వేస్ ఏదో చూశాను, రీసెంట్ రిపోర్ట్స్ ఏదో చూశాను. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ సార్, బట్ మొబైల్స్ వల్ల క్యాన్సర్ అయితే నాట్ ఇండికేషన్ సార్. అయితే పిల్లల్లో కొన్ని క్యాన్సర్స్ రావచ్చు, కొన్ని రెటినోబ్లాస్టోమా అని, అవి గుర్తించాలి. మనకు వైట్ రిఫ్లెక్స్ అంటాం, కళ్ళు సెంటర్ భాగంలో తెల్లగా కనిపిస్తుంటుంది. అది క్యాట్రాక్ట్ అయినా అవ్వచ్చు, ఇదైనా కావచ్చు, రెటినోబ్లాస్టోమా కూడా కావచ్చు. అది కూడా ఎర్లీగా గుర్తించగలిగితే ఇట్లాంటి చిన్న టిప్స్, వైట్ రిఫ్లెక్స్ అంటాము, అది సెంటర్లో ఉంటుంది, కళ్ళు సెంటర్ భాగంలో, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్ ఇన్ కిడ్స్. ఓకే. క్యాట్రాక్ట్ అంటే జనరల్గా ఏజ్ రిలేటెడ్, కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. థర్డ్ ట్రైమెస్టర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదైనా చేసినా దట్ కెన్ రిజల్ట్ ఇన్ క్యాట్రాక్ట్, కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటాం. అప్పుడు కూడా వైట్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా చూసినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో క్యాన్సర్ వెరీ రేర్, బట్ ఉంది, దేర్ ఇస్ అ కండిషన్. గ్లాసెస్ మెయిన్ ఇష్యూ. డయాబెటీస్ కూడా ఉండొచ్చు పిల్లల్లో. అలాంటప్పుడు కూడా ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే టైం టు టైం చెకప్ చేసుకొని వీ నీడ్ టు టేక్ అ ప్రాపర్ కన్సల్టేషన్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ట్రూ. డిలే చేయడం, నెగ్లెక్ట్ చేయడం అనేది ఐ బీయింగ్ అ వెరీ సెన్సిటివ్ ఆర్గన్ అండి, ఎర్లీగా మనం ఏమైనా గుర్తించితే వీ కెన్ ట్రై అండ్ ట్రీట్ ఇట్ బెటర్. అవుట్కమ్ బాగుంటుంది, రిజల్ట్ ఉంటుంది. అదర్వైజ్ మనం ఏం చేయలేము, ఇంకా దాటిపోతుంది. మనం ఎంత ట్రై చేసినా ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లియర్ ద బెటర్. ఓకే సార్, బీపీ, షుగర్ ఇవి ఉన్న వాళ్ళకి కొంత టైం మెడిసిన్స్ వాడగానే న్యాచురల్గా ఇంకా ఐకి సంబంధించిన సర్జరీ ఏదో చేయాలి అనేది స్టార్ట్ అవుతుంది. శుక్లాలో ఇంకేదో, అవును అవును, మాకు పెద్దగా తెలియదు కానీ ఆ టెక్నాలజీ, ఆ టెర్మినాలజీ. సో ఏంటి ఆ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 3 కనెక్షన్ ఉందండి. మీరు అన్నట్టు షుగర్ ఉన్న వాళ్ళకి శుక్లాలు తొందరగా రావచ్చు, ఎర్లీగా డెవలప్ కావచ్చు. శుక్లం అంటే కళ్ళల్లో లెన్స్ ఉంటుందండి అందరికి, బై బర్త్ క్లియర్ లెన్స్. అది ఒక ఏజ్ తర్వాత మసక అయిపోతూ వస్తుందండి. ఆ మసక అయిన దాన్ని శుక్లాలు అంటాం, ఆ అద్దంని. షుగర్ ఉన్న కంట్రోల్ లేక, ఇట్స్ మెటబాలిక్ ఇష్యూ కాబట్టి కంట్రోల్ లేనప్పుడు ఎర్లీగా చేంజెస్ వస్తాయి, ఎర్లీగా మసక రావచ్చు, ఎర్లీగా శుక్లాలు డెవలప్ కావచ్చు షుగర్ కంట్రోల్ లేకపోతే. సో అట్లా షుగర్ కంట్రోల్ ఉండి అన్ని కరెక్ట్గా తీసుకుంటే జాగ్రత్తలు డిలే చేయవచ్చు క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ అయితే కంపల్సరీ జరుగుతుంది, ఆల్మోస్ట్ వస్తుంది. ఏజ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, 60 and plus అండి. అది ఇట్స్ ఏజింగ్ లెన్స్. అది అవర్ బాడీ దేవుడు ఎలా తయారు చేశారంటే టోటల్గా విజన్ తగ్గిపోయి, చూపు అంతా తగ్గిపోయి, బెడ్ రిడన్ అయ్యి అలా డిటరేట్ అవ్వాలని మనకి. బట్ యాజ్ హ్యూమన్స్ వీ ఫైటింగ్ నేచర్, టెక్నాలజీని డెవలప్ చేసాం. సో ఇన్ఫ్యాక్ట్ గ్లాసెస్ కూడా లేకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పోస్ట్ క్యాట్రాక్ట్ సర్జరీ. అవునా? ఓకే. సో మనకేంటంటే ఈ న్యాచురల్ లెన్స్, జనరల్గా గ్లాసెస్ ఇలా జస్ట్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చండి. ఈ గ్లాసెస్ ఎందుకు వస్తాయి? మన కళ్ళల్లో ఉన్న లెన్స్ ఫోకసింగ్ పవర్ సరిపోక ఎక్స్ట్రా లెన్స్ వాడుతున్నాం. ఓకే, ఆ ఎక్స్ట్రా లెన్స్ అవసరం లేకుండా మన కళ్ళల్లోనే మన కంటికి సరిపడా లెన్స్ పవర్ పెట్టొచ్చు. పెద్దవాళ్ళకి ఇప్పుడు స్పెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో దెర్ ఇస్ అ వెరీ అక్యురేట్ టెక్నాలజీ అండి. టు అక్యురేట్గా ఎంత పవర్ పెట్టాలి, అక్యురసీ ప్రెసిషన్తో వీ కెన్ క్యాల్కులేట్. మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఉండవు, టోటలీ ఆటోమేటెడ్ టెక్నాలజీ. దీనివల్ల మాన్యువల్ ఎర్రర్స్కి స్కోప్ లేదు. వెరీ అడ్వాన్స్డ్ అక్యురసీతో వస్తుంది, అడ్వాన్స్ టెక్నాలజీ. సో పోస్ట్ ప్రొసీజర్ కళ్ళజోడే లేకుండా దూరానికి దగ్గరికి. సో డిపెండెన్సీ ఆన్ గ్లాసెస్ అనేది తగ్గించడం ఒక కంఫర్ట్ జోన్ అంతే. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది, కళ్ళజోడు లేకుండా చూడగలగడం అనేది ఒక కంఫర్ట్ జోన్. డెఫినెట్లీ క్యారీ చేయడం కావచ్చు, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, బట్టి ఇబ్బంది ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ మంచి టెక్నాలజీ, బూన్ టు ది. హైదరాబాద్లో ఉందా ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉందా? యా, ఇట్స్ క్వైట్ కామన్ అండి. ఆల్మోస్ట్ వి బీన్ డూయింగ్ దిస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ క్యాల్కులేటింగ్ మెకానిజంలో ఇంకా అడ్వాన్స్మెంట్స్, మోర్ అక్యురసీకి ఆ 0.5 పవర్ కూడా మిగలకుండా వాళ్ళ కన్నుకి సరిపడా లెన్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి క్యాల్కులేటింగ్ టెక్నిక్స్లో. ప్రొసీజర్లో కూడా ఇప్పుడు ఫెమ్టోసెకండ్ లేజర్స్ అని వచ్చాయి. మాన్యువల్గా ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ లేజరే చేసేస్తుందండి.
80% ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ డన్ త్రూ లేజర్. ఇన్సిషన్స్ కాడి నుంచి ఒక 5 to 6 స్టెప్స్ ఉంటాయండి. అంతా లేజరే చేసేసుకుంటుంది. ఓకే, మనం చేయాల్సిందల్లా ఆ లెన్స్ని క్లీన్ చేయడం, లెన్స్ పెట్టడం, ఆర్టిఫిషియల్ లెన్స్ని పెట్టడం. ఓకే, మీకు ఇదివరకు రోజుల్లో అంతా మాన్యువల్గానే చేసుకునేది. ఒక 20% వరకే మాన్యువల్కి డిపెండెన్సీ ఉంది. సో మాన్యువల్ ఎర్రర్స్కి ఇందాక అన్నట్టు స్కోప్ లేదు. ఓకే, అవుట్కమ్ మోర్ అడ్వాన్స్డ్గా ప్రిసైజ్గా వస్తుంది, అక్యురసీ బాగుంది. సో చూపు కాబట్టి దేవుడు అన్ఫార్చునేట్లీ కన్నుకు సంబంధించి ఒకటే ఛాన్స్ ఇచ్చాడు. సో అయితే మంచిగా చూపు వస్తుంది, లేదంటే కొంచెం డిఫెక్టివ్ విజన్ అయితే ఉండిపోతుంది. సో ఎర్లీగా కరెక్ట్గా అన్ని కరెక్ట్గా జరిగితే పర్ఫెక్ట్ విజన్. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా పర్ఫెక్ట్ విజన్ అయితే ఉండదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న డిఫెక్ట్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి చాలా డిఫికల్టీస్ ఉంటాయి కదా సార్, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయాలంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన హెల్త్ కండిషన్స్ అంతా. సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు? సో బేసికలీ షుగర్ బీపీ అనేది మనతోనే ఉంటుందండి ఎప్పుడు. సో కంట్రోల్లో ఉంటేనే, సో మనం తీసుకునే మెడిసిన్ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం, అవి తీసుకోవడం వల్ల కంట్రోల్లో ఉంటుంది. సో ఎప్పటికీ కంట్రోల్ పెట్టుకునే మార్గం చూడాలి. అండ్ కళ్ళల్లో రెటినా అనేది మోర్ సెన్సిటివ్ ఆర్గన్ అండి. అక్కడే లైట్ ప్రాసెసింగ్, కెమెరాలో ఫిల్మ్ లాగండి అది. ఇదివరకు ఇప్పుడంటే ఫిల్మ్స్ లేవనుకోండి. యా, సో ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఈ రెటినా దెబ్బతిన్న, షుగర్ కంట్రోల్ లేనప్పుడు కానీ, బీపీ కరెక్ట్గా లేదు, ఇలాంటప్పుడు రెటినా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దెబ్బతిన్న రెటినా మళ్ళీ రికవర్ అవ్వదు. ఫర్దర్ డ్యామేజ్ని మాత్రం మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, ఓకే, ఓకే. సో బట్ ఇట్స్ ఎ హ్యూజ్ అంటే ఆర్గన్, పెద్ద లేయర్ కాబట్టి 20-30% వరకు మనకేం పెద్ద ఎఫెక్ట్ రాదు. సో 20-30 డ్యామేజ్ అయ్యే వరకు మనకు తెలియదు కూడా. యా, అది కూడా ఉంది. 20-30% అంటే ఒక్క మ్యాక్యులా అనే ఏరియా ఎఫెక్ట్ అయితే తప్ప, పెరిఫరీలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నా మనకు అసలు దాని గురించి ప్రాబ్లం అవుతుందని కూడా తెలియదు. అదొకటి మేజర్ ప్రాబ్లం. మీరు అన్నట్టు పేషెంట్కి ప్రాబ్లం ఉంటేనే కదా వస్తారు డాక్టర్ దగ్గరికి. చూపుకు సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సడన్గా ప్రాబ్లం వచ్చి మన దగ్గరికి వచ్చేటప్పటికే ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం ఫర్దర్ డ్యామేజ్ని ఆపడము, ఆ ప్రయత్నం చేస్తుంటాం. సో అందుకని షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఇయర్లీ ఐ చెకప్స్ కానీ, పీరియాడిక్ ఐ చెకప్స్, ఇయర్లీ అనే కాదు, ఎవ్రీ 3 months డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వడం. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ సజెస్ట్ చేస్తారు. గెట్ అంటే మీ లెవెల్స్ని బట్టి ఎంత చక్కగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఒకళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే రెటినా ఎఫెక్ట్ అయితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో దిస్ ఎ లింక్ అండి అన్నిటికీ. ప్లస్ కొలెస్ట్రాల్ ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు. హార్ట్కి సంబంధించి కొన్ని హై కొలెస్ట్రాల్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయా లేదా రావచ్చు. ఐ చెకప్ చేయడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్, ఎందుకంటే బ్లీడ్ అవుతుందండి ఈ రెటినా. షుగర్ కానీ బీపీ ఉన్నప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ ద రెటినా. ఆ బ్లీడ్ రిగ్రెస్ అయినప్పుడు కొంత కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉండిపోతాయి. సో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యేంత వరకు ఉంది అని అంటే ఎక్కువ ఉన్నట్టు, బాడీలో హై కొలెస్ట్రాల్ ఉన్నట్టు. సో హైపర్ లిపిడిమియా లాంటి కండిషన్స్ హార్ట్కి కానీ ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు. అది మనం ఐ డాక్టర్ గుర్తిస్తాడు ఫస్ట్. ఓకే, పీరియాడిక్ ఐ చెకప్స్లో. సో పీరియాడిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ఆఫ్టర్ 40 సార్, ఆఫ్టర్ 40 కంపల్సరీ. ఇన్ఫాక్ట్ 40 తర్వాత అండి గ్లకోమా లాంటి కండిషన్స్ రావచ్చు. నీటి కాసులు. ఏంటి సార్ గ్లకోమా అంటే? నీటి కాసులు. మనకి బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే ఉంటుందో కళ్ళల్లో కూడా ప్రెషర్ ఉంటుందండి. హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ అండి. హై ఐ ప్రెషర్ ఉందనుకోండి, దాన్ని గ్లకోమా అంటాం. ఈ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఆ ఒత్తిడి నరం పైన పడుతుందండి. కన్నుకి బ్రెయిన్కి ఆప్టిక్ నర్వ్ అని ఒక నరం కనెక్షన్ అండి. సో లైట్ ప్రాసెసింగ్ అంతా అదే చేస్తుంది. కళ్ళల్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ నరం దెబ్బతింటూ పోతుంది, తట్టుకోలేదు. ఆ ఒత్తిడి తగ్గించే మార్గం చూడాలి. అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో రికవరీ, ఫర్దర్ డ్యామేజ్ని ఆపగలుగుతాం. సేమ్ మళ్ళీ షుగర్ లానే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. లాస్ట్ స్టేజ్ వచ్చింది లేదా పీరియాడిక్ ఐ చెకప్స్లో క్యాజువల్గా కనుక్కుంటారే కానీ ఇట్లా ప్రాబ్లం ఉందని గుర్తించలేరు పేషెంట్. అందుకనే గ్లకోమా వీక్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే గ్లకోమాకి ఏంటంటే ప్రాబ్లం ఉన్నట్టు తెలియదు. ఓకే, ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంకి డ్యామేజ్ ఎక్స్టెన్సివ్ అయ్యి ఉంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ గ్లకోమా వీక్ అని ఇట్లా కొన్ని కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు అంటే రేడియోలో, పేపర్లలో ఫ్రీ గ్లకోమా స్క్రీనింగ్ అని జనాలకి అవగాహన పెంచడానికి, అవేర్నెస్ పెంచడానికి వీ కీప్ కండక్టింగ్. జనరల్గా ఐకి సంబంధించిన డిసీజ్ అని కానీ ఎవరు
పెద్దగా నెగ్లెక్ట్ చేస్తారు, పెద్దగా సీరియస్గా తీసుకుని ఏదైనా అవగానే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే థాట్ ఉండదు, వదిలేస్తూ ఉంటున్నారు ఎక్కువ. అంటే చూపుకు వచ్చేంత వరకు భయపడిపోతారండి. ఏదో మరీ భరించలేనంత ఉంటే తప్ప. అవును, అంటే చూపుకి సంబంధించి ఏదైనా తక్కువ అయింది అనిపిస్తే వచ్చేస్తారు, అది వచ్చేంత వరకు పట్టించుకోరు. సో జనరల్గా చాలా మంది వింటుంటాం, సార్ చూపు సార్ సడన్ గా ఇట్లా అయిపోయింది సార్, వీఆర్ డిపెండెంట్ ఆన్ విజన్ సార్ అని. సో బట్ ఇంతకు వరకు మేము చెప్పిన కౌన్సిలింగ్ అప్పుడు దాకా పట్టించుకోరు. విజన్ డౌన్ అయ్యేంత వరకు, నాట్ ఎవ్రీబడి బట్ సమ్ ఆఫ్ దెమ్ దే డోంట్, మెజారిటీ అలాగే, అంటే వర్క్ పరంగానో లేదంటే ఏదో బిజీ విత్ దేర్ ఓన్ డైలీ రొటీన్ లైఫ్, స్ట్రెస్ రిలేటెడ్గా ఇదంతా లైఫ్ స్టైల్ ఇష్యూ ప్రాబ్లమ్స్ కదా సార్, డయాబెటీస్ ఇవన్నీ 30 years 25 years వాళ్ళకి కూడా హై షుగర్ లెవెల్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు మ్యాక్సిమం సిస్టమ్స్ పైన పనిచేసే వల్ల ఎక్కువ అయిపోయారు కదా, ఎంప్లాయ్మెంట్ అంతా సిస్టమ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఉండే ఇబ్బందులు ఏంటి? వాళ్ళు కూడా స్క్రీన్ ఎక్కువ చూస్తుంటారు, చాలా దగ్గరగా చూస్తుంటారు. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్పోజర్ని మినిమైజ్ చేసుకునేటట్టు, బట్ డెఫినెట్లీ వర్క్ రిలేటెడ్గా అవ్వదు కాబట్టి ఇందాక 20-20-20 రూల్ అన్నాను కదా, అది ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఫాలో అవడం. లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఉంటాయి సార్, స్క్రీన్ పక్కనే పెట్టుకొని అవసరమైనప్పుడైనా 1 or 2 times in a day పెట్టుకోవడం, వేసుకోవడం కళ్ళల్లో, డ్రాప్స్ వేసుకోవాలి. కూలింగ్, అది జస్ట్ లూబ్రికేటింగ్ డ్రాప్స్, న్యాచురల్ టీయర్స్ లానే ఆర్టిఫిషియల్ టీయర్స్ అవి. సో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఎక్కువసేపు కళ్ళల్లో ఉండి, ఐ కూలర్ అంటాం అంతే, ఐ కూల్ కాదు, అందులో కొన్ని ఫినెలెఫ్రిన్ లాంటివి ఉంటాయి సార్, అలాంటిది కాకుండా ప్యూర్ లూబ్రికేటింగ్ డ్రాప్స్, సిఎంసి అని ఇలా ఉంటాయి సార్, అవి పెట్టుకుంటే అవి వాడాలి. ఎక్స్ట్రా మెడిసిన్స్ ఉండకూడదు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బేసిక్ లూబ్రికేటింగ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది ఎన్నిసార్లైనా వాడచ్చు. ఎండ్ ఆఫ్ ది డే కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి, హెవీనెస్ కానీ డ్రై ఐస్ బర్నింగ్ ఇవి ఉండవు. సో అది వాడుతూ బ్లూరే ఫిల్టర్స్ లాంటి లైట్ని కట్ చేసే ఫిల్మ్స్ లాంటివి వాడితే అయితే స్క్రీన్కే పెట్టేసుకోవచ్చు, కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్లూరే ఫిల్టర్ స్క్రీన్ మన ల్యాప్టాప్ స్క్రీన్స్కే ఉంటాయి. అట్లా పెట్టుకొని టైం టు టైం చెక్ చేసుకుంటూ, బ్రేక్స్ తీసుకుంటూ, ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ అన్న చెక్ చేసుకొని, డయాబెటీస్ బీపీ ఇట్లా ఉంటే కంపల్సరీ 3 months to 6 months చెకప్ చేసుకుంటూ ఉంటే ఏదైనా ఉన్నా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పీరియాడిక్ టెస్ట్లకి వెళ్ళాల్సిందే, ముఖ్యంగా కంట్రోల్ లేని వాళ్ళు సార్. కంట్రోల్ ఉంది బాగానే ఉంది అనుకొని డిసిప్లిన్గా ఉన్నారంటే ఇయర్లీ వన్స్ అండి. కొంచెం కంట్రోల్ తప్పుతుందంటే మాత్రం ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, చెకప్ ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవాలి. ఓకే, ఫుడ్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏం ఫుడ్ ప్రొటెక్ట్ చేస్తుంది ఐని? సార్ లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అండి విల్ హెల్ప్ ఇన్ రెగ్యులర్ డైట్ సార్. సో మీట్, ఎగ్స్, మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్. తర్వాత ఐలో ఎస్పెషలీ మైక్రోన్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏజ్ రిలేటెడ్గా మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది ఉంటుంది, ARMD అంటాం, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీ. ఇట్స్ బేసిక్లీ బికాస్ ఆఫ్ డైట్ డెఫిసిట్స్. మన ఉపవాసాలు అవన్నీ ఉంటుంటాం, మన హిందూ కల్చర్ కానీ ఇండియాలో చాలా మటుకు అదొక పెద్దవాళ్ళు ఎస్పెషలీ ఏజ్ రిలేటెడ్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ కాక అవి కళ్ళల్లోనే అక్యుములేట్ అయ్యి ఇట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్ అండ్ విజన్ డ్రాప్ అవ్వచ్చు. దట్ కెన్ రేస్ టు సీరియస్ విజన్ ఇష్యూస్ అండి. సో డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు అడిగినట్టు, ఎస్పెషలీ మైక్రోన్యూట్రియన్స్. ఒక ఏజ్ తర్వాత చెకప్ చేసుకుంటే అది కండిషన్ ఉందా లేదా తెలుస్తుంది, తెలిసి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దానికంటూ స్పెషలీ డిజైన్ ఫర్ ది ఐ ఈ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ తీసుకుని ఫర్దర్, అది కూడా మళ్ళీ అగైన్ ఫర్దర్ డ్యామేజ్ని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా, డ్రై అండ్ వెట్ అంటామండి. డ్రై ARMD ఇస్ ఎర్లీ స్టేజ్, వెట్కి వెళ్ళిందంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎర్లీ స్టేజ్లో గుర్తించామనుకోండి, వీ కెన్ హెల్ప్ పోస్ట్పోన్ ది కాంప్లికేషన్ ఆర్ బ్రింగ్ డౌన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కాంప్లికేషన్. అది డెఫినెట్లీ డైట్ ఈజ్ అ మేజర్ ఇష్యూ, మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఐ. సో హెల్త్ ఇష్యూస్ అనగానే కేవలం షుగర్ బీపీ కాకుండా చాలామంది రకరకాల డిసీజెస్తో ఉంటారు, రోజు 5-10 టాబ్లెట్స్ మింగేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ కూడా ఐ పైన ఉంటుందా సార్? ఉంటుంది సార్. ఇప్పుడు కొన్ని హైడ్రాక్సిక్లోరోక్విన్స్ అంటాం, HCQs, ఇవేంటంటే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి ఇవ్వాలి. TB టాబ్లెట్స్, TB ట్రీట్మెంట్ పిన్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటుంది అది, ఇవన్నీ కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్లీ ఎవరైతే డాక్టర్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో దే విల్ సెండ్ దెమ్ ఫర్ రెగ్యులర్ ఐ చెకప్. సో మ్యాక్యులోపతీస్ అంటాం, అవి చెక్ చేసుకోవాలి.
సైడ్ ఎఫెక్ట్స్ టు దీస్ మెడికేషన్. రెగ్యులర్ మెడికేషన్కి ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ రావు. లాంగ్ టర్మ్ క్రానిక్ యూసేజ్ ఆఫ్ స్టిరాయిడ్ యూసేజ్ ఉంటుందండి. ఏదో స్కిన్ ప్రాబ్లమ్ అనో లేదా ఆటో ఇమ్యూన్ ఇష్యూ అనో ఏదైనా ఇష్యూ ఉంటే లాంగ్ టర్మ్లో స్టిరాయిడ్ వాడాలి. స్టిరాయిడ్ వాడడం వల్ల వచ్చే ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. క్యాటరాక్ట్స్ డెవలప్ కావచ్చు, ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరగచ్చు, గ్లకోమా లాంటి కండిషన్, స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్సే. ఇందాక టీబీ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ కానీ లేదంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి వాడే టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో యాంటీబయాటిక్స్ యూసేజ్ విపరీతంగా పెరిగింది, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీస్లో. మన దగ్గర విపరీతంగా వాడేస్తున్నారు. డాక్టర్ కన్సల్టెన్స్ ఏం అవసరం లేదు, పోయి యాంటీబయాటిక్స్ ఏదో తెచ్చుకున్నారు. అవి ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి సార్? యాంటీబయాటిక్ షార్ట్ టర్మే కదా, మాక్సిమం 5 days వాడతాము, పెద్ద ఇంపాక్ట్ ఉండదు కళ్ళకి. డోసేజ్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెంట్గా ఎక్కువ వాడుతుంటారు వాటిని. అవును, అంటే ఓవరాల్ రెసిస్టెన్స్ రావచ్చు కానీ కన్నుకి యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ ఇంపాక్ట్ రాదు, ఇమిడియట్ గా ఇన్స్టెంట్ గా ఉండదు. సో కొన్ని సిప్లాక్స్ లాంటి మెడికేషన్ చిన్న పిల్లల్లో వాడకూడదు, అది కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది. అది ఒకటి చూసుకుంటే చాలు. లైక్ యంగర్ లెస్ దెన్ 6 years ఆ ఏజ్ గ్రూప్లో వాడకూడదు సిప్లాక్స్ లాంటి మెడికేషన్. బట్ అదర్వైజ్ ఓవరాల్గా పెద్ద ఇంపాక్ట్ ఉంది. రెసిస్టెన్స్ డెవలప్ కావచ్చు, జనరల్ రెసిస్టెన్స్ డెవలప్ కావచ్చు, కరెక్ట్ టైంకి యాంటీబయాటిక్ అవసరమైన టైంకి పని చేయకపోవచ్చు. అంతేగాని బికాస్ ఇట్స్ షార్ట్ టర్మ్, కన్ను మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ కిడ్స్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? 5 years లోపు కిడ్స్కి ఐకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం ఫుడ్ బెటర్? బేసికలీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి చూసుకోవాలి. విటమిన్ ఏ ఒకటి. సో ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ వీఆర్ సీయింగ్ మచ్ ఆఫ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇన్ డైట్ అన్లెస్ వాళ్ళ డైలీ రొటీన్లో డైట్లో అది తగ్గితే తప్ప. ఎర్లియర్ వీ యూస్ టు సీ బుక్స్లో కూడా వీ యూస్ టు, బట్ ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇష్యూ. బట్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐ ఎఫెక్ట్ అవుతుందండి. విటమిన్ ఏ డెఫిషియన్సీకి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, రైట్ ఫ్రమ్ కంజంక్టివా నుంచి రెటినా వరకు. రేచీకటి రావచ్చు, కంజంక్టివా తెల్ల భాగం మీద డ్రై స్పాట్స్ రావచ్చు, నల్లగుడ్డు పైన డ్రై స్పాట్స్ రావచ్చు, నల్లగుడ్డు పూర్తిగా డ్యామేజ్ అవ్వచ్చు, కంటి నరంలో రేచీకటి రావచ్చు నైట్ టైం. బట్ అగైన్ సబ్స్టిట్యూట్ ఇస్తే అది సెట్ అయిపోతుంది, కండిషన్ విల్ బి రిజాల్వ్డ్. బట్ దీస్ డేస్ వీ డోంట్ సీ మచ్ ఆఫ్ దీస్ డెఫిషియన్సీ. సో రేచీకటి ఇప్పుడు లేదా, పోయినట్టేనా? అంటే ఈ డైట్ డెఫిషియన్సీస్ వల్ల కంపారిటివ్లీ లెస్ అండ్ టూ మచ్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. ఐ థింక్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇస్ బెటర్ దీస్ డేస్. అంత డెఫిషియన్సీస్ అయితే వీ డోంట్ సీ మచ్ ఇన్ డైలీ. కాలేజ్ రోజుల్లో చూసేవాళ్ళం, దాన్ని మెడికల్ కాలేజెస్లో కొన్ని రూరల్ ఏరియాస్ నుంచి పేషెంట్స్ వచ్చినప్పుడు వీ యూస్ టు సీ ఎర్లీ స్టేజెస్. అప్పుడు వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, దట్ విల్ రికవర్ అయిపోతుంది. సిటీస్లో వీ డోంట్ సీ మచ్ సార్. రేచీకట్ అనేది రెటినైటిస్ పిగ్మెంటోస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అది కంజెంటల్, అది హెరిడిటరీ, అది రావచ్చు. అది కామన్గానే కన్సింగ్వానిటీ మేనరికంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి అవి చూస్తూ ఉంటాము. డైట్ రిలేటెడ్గా లేదు, మేమైతే చూడట్లేదు. మేబీ ఇన్ సిటీస్ వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ మచ్, బట్ రూరల్ ఏరియాస్లో మేబీ వీ కెన్. ఎర్లీగా మనం గుర్తించి ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మెల్లకన్ను అనేది చాలా పెద్ద సమస్యగా, స్టిగ్మాగా చూస్తూ ఉంటారు చాలా మంది మ్యారేజ్ ఏజ్లో పిల్లలు. సో ఏంటి దానికి ట్రీట్మెంట్ ఉందా? మెల్లకన్ను లేకుండా చేసే పరిస్థితి ఉందా? అఫ్ కోర్స్ అండి, మెల్లకన్నుకి రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ అన్ ఎర్లీ ఏజ్. ఓకే, ఇప్పుడు ఇంబ్యాలెన్స్, 2 కళ్ళు స్ట్రైట్ ఉండాలి, ఒక కన్ను బయటికి కానీ లోపలికి కానీ ఎందుకు పోతుంది అనేది చూడాలి. కన్ను చుట్టూ కూడా మజిల్స్ ఉంటాయండి, ఆ మజిల్ పారాలిసిస్ వల్ల కానీ, ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి తిరిగే మజిల్ ఒకటి ఏదైనా మిస్ అయింది పారలైజ్ అయింది అనుకోండి, అది తిప్పలేదు, అందుకని అక్కడ కూడా మెల్ల రావచ్చు. అది పారాలిటిక్ స్క్వింట్ అంటాం. నాన్ పారాలిటిక్ స్క్వింట్ అంటే ఐ గ్లాసెస్ ఉండి కరెక్ట్గా వాడకపోతే, సో దానివల్ల రావచ్చు. ముఖ్యంగా ప్లస్ పవర్ ఉన్న పిల్లలకి కన్ను లోపలికి వెళ్తుంది, అది కొంచెం సీరియస్ కండిషన్. ఓకే, ఎందుకంటే దగ్గర కనపడదు, బట్ ఫోకస్ చేసి క్లియర్గా చూడాలనే ప్రయత్నంలో కన్ను అకామిడేట్ అవుతుంది, ఓవర్ అకామిడేట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ లోపలికి వెళ్ళిన కన్ను బయటికి రాదు. మనం మామూలుగానే కళ్ళు లోపలికి తీసుకెళ్ళగలుగుతాం, బయటికి తీసుకెళ్ళలేం కదా, డైవర్జెన్స్ అంటాం, అది తక్కువ. కన్వర్జెన్స్ యాంప్లిట్యూడ్ ఎక్కువ. ఈ కన్వర్జెన్స్ ఉంటుంది కాబట్టి కన్ను లోపలికి వెళ్ళిపోతుంది, అది బయటికి రాదు, లోపలికి వెళ్ళిన కన్ను. సో విజన్ అనేది లైట్ లోపలికి పాస్ అవ్వదు, స్ట్రైట్ ఉంటేనే లైట్ లోపలికి వెళ్తుంది, పక్కకు కానీ బయటికి
కానీ లోపలికి కానీ ఉండే కన్నుకి లైట్ పాస్ అవ్వదు, అప్పుడు డెవలప్మెంట్ జరగదు. ఓకే. ఒక విధంగా బయటికి వెళ్ళే దాన్ని డైవర్జెన్స్ అంటాం. ఎప్పుడు బయట ఉన్న కన్ను మీతో అన్నట్టు లోపలికి తీసుకురాగలుగుతాను కాబట్టి యాంప్లిట్యూడ్ ఎక్కువ కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి లైట్ పాస్ అవుతుంటుంది, సో డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే. ఈసోట్రోపియా కన్ను లోపలికి వెళ్ళే రకంలో మాత్రం ఎమర్జెన్సీ. వి నీడ్ టు సీ సడన్ ఆన్సెట్, స్లోగా డెవలప్ అయిందా. సడన్ ఆన్సెట్ అయితే వీ నీడ్ టు వర్కౌట్, బ్రెయిన్లో ఎంఆర్ఐస్ కూడా తీసుకోవాలి, ఎందుకు ఇట్లా వచ్చిందని చూసి. గ్లాసెస్తో కవర్ అయిపోతుందంటే గ్లాసెస్ చాలు, లేదు సర్జికల్గా కూడా చేయాలి అనుకుంటే సర్జికల్. విజన్ థెరపీస్ ఉంటాయి. అంబ్లియోపియా అంటే విజన్ 2 కళ్ళకి సంబంధించి ఒక దాంట్లో తక్కువ ఉందనుకోండి, విజన్ థెరపీస్ చేసుకోవాలి. ఇట్స్ సైకిల్, రీహాబ్ ఉంటుంది. ఒక టైం తర్వాత, ఒక 10 years తర్వాత, 10 to 11 years తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. దెన్ వన్స్ ఇట్స్ టోటలీ డెవలప్డ్, ఇంకా భయపడాల్సింది ఏం లేదు. సో మెల్లకన్ను గురించి ఆందోళన అవసరం లేదు ఇప్పుడు. మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉంది. డిపెండింగ్ ఆన్ ది ప్రెజెంటేషన్ సిచ్యువేషన్ బట్టి గ్లాసెస్తో అయినా సరిపోతుంది, లేదా సర్జికల్గా అయినా. ఎర్లీగా అయితే ఇంకా మంచి అవుట్కమ్ ఉంటుంది. లేట్ స్టేజెస్కి వచ్చేటప్పటికే ఏంటి ఎర్లీ స్టేజ్ ఏంటి, లేట్ స్టేజ్ ఏంటి? మామూలుగా పిల్లలు పుట్టినప్పుడే ఉంటుంది, తర్వాత వస్తుందా, డెవలప్ అవుతుందా మెల్లకన్ను? మెల్లకన్ను మనకేంటంటే ఒక స్టిగ్మా అని, లైక్ అదృష్టం అనో ఏదో చెప్తారు, మెల్లకన్ను ఉంటే చాలా అదృష్టవంతులు అంటారు. అట్లా చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. సో లేట్ అవుతుంది. అప్పుడు పాప పెళ్లి టైంకో అప్పుడు అంతే రియలైజ్ కారు, అప్పుడు వస్తారు. అప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి ఏ కాస్మెటిక్ అండి. ఓకే. సో కన్ను స్ట్రైట్ చేసేస్తాము, 2 కళ్ళు కలిసి పని చేయడం అనేది ఉండకపోవచ్చు, స్ట్రైట్గా ఉంటుంది అంతే. అంతే కాస్మెటిక్గా అపీల్ ఉంటుంది. ఓకే. ఆ ఫంక్షనల్ ఎలిమెంట్ పోవచ్చు, రికవర్ కాకపోవచ్చు ఓకే ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఓకే. అదే 10 years లోపు అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందండి. కన్నుకి బ్రెయిన్కి కనెక్షన్స్, ట్రాక్స్ అనేది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వవు. అప్పుడు ఏమవుతుందంటే కన్ను స్ట్రైటే ఉందండి, ఈ ట్రాక్స్ డెవలప్ అయిన తర్వాత ఇంకా భయపడాల్సింది ఏం లేదు, ఆ కన్ను అక్కడ ఆగుతుంది. ఓకే. పుట్టుకతోటే మెల్లకన్ను ఉన్న వాళ్ళు 10 ఏళ్ల లోపు సర్జరీ చేయించుకుంటే బెటర్. సర్జికల్గా ట్రీట్మెంట్ అండి, సర్జికల్ గ్లాసెస్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్తో కూడా మనం గ్లాసెస్తో కూడా సెట్ అయిపోతుంది. ఓకే. విజన్ ఇచ్చామనుకోండి, అది కళ్ళజోడు ద్వారానా చూడాలి. కన్నులో చూపులు తక్కువ ఉందంటే బ్రెయిన్ పక్కకు తోసేస్తుంది, ఆ చూపు రెస్టోర్ చేయాలి. గ్లాసెస్తో రిస్టోర్ అయిపోయిందంటే ఉండిపోతుంది. గ్లాసెస్తో ఇచ్చిన అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడు మళ్ళీ దానికి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని సర్జికల్గా కరెక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు చాలా మంది లెన్సెస్ పెడుతున్నారు కదా సార్, ఐకి సంబంధించిన డిఫెక్ట్ లెన్సెస్ పెడుతున్నారు. అవి ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్, ఎలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? లెన్సెస్ ఆర్ సేఫ్ అండి, యాజ్ లాంగ్ యాజ్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పిల్లల్లో కాకుండా ఒక ఏజ్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి, ఒక టీనేజ్ గ్రూప్లో ఏంటంటే డిపెండ్. ఇప్పుడు కళ్ళజోడితో చూసేది లెన్సెస్తో చూస్తారు. ఇట్స్ లైక్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ కళ్ళజోడు అంటే పడిపోవచ్చు. గ్లాసెస్ ఉన్నాయనుకోండి, లెన్సెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. కొంచెం గ్లాసెస్ ఆడపిల్లలు ఎస్పెషలీ నోస్ మార్క్స్ పడవచ్చు ఎక్కువ గ్లాసెస్ పెడుతూ ఉంటే. ఒక ఏజ్ తర్వాత దే ఆర్ ఆల్సో కాన్షియస్, అప్పుడు కాంటాక్ట్ లెన్స్కి వెళ్ళొచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ టు గ్లాసెస్ అంతే. దే ఆర్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ కేర్ఫుల్. బట్ కొంతమందికి లాంగ్ టర్మ్ యూసేజ్ అప్పుడు అలర్జీస్ కానీ ఇవి డెవలప్ కావచ్చు. వాటిని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందా? అలర్జీస్ డెవలప్ అవుతున్నాయి, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనుకుంటే ఐదర్ వి మినిమైజ్ ద కాంటాక్ట్ లెన్స్ టైం అండి. అంటే ఇంటికి రాగానే తీసేయడం, అవసరమైనంత వరకే పెట్టుకొని ఒక 2-3 hours ఆఫీస్కో లేదా జాబ్కో లేదా కాలేజ్కి వెళ్ళిన టైం వరకల్లా పెట్టుకొని ఇంటికి రాగానే మళ్ళీ గ్లాసెస్ షిఫ్ట్ అయిపోతే ఆ కాంటాక్ట్ టైం మినిమైజ్ చేసామనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. యూజువల్గా ఒకసారి అప్లై చేసిన తర్వాత కంట్లో లెన్స్ పెట్టిన తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది లైఫ్ టైం? అది ఈ కాంటాక్ట్ లెన్స్ అనేది టెంపరీ సార్, టెంపరీ. దాంట్లో డిఫరెంట్. అది కాకుండా వేరే లెన్స్ మీరు ఇంత చెప్పింది శుక్లాలకి వాటి కోసం, అది క్యాట్రాక్ట్స్కి. ఇప్పుడు పర్మనెంట్ లెన్సెస్ కూడా ఉంటున్నాయి కదా. లేజర్ సూటబుల్ కాని వాళ్ళకి ఇప్పుడు 20 years తర్వాత లేజర్ సర్జరీస్ అని వచ్చాయి. కళ్ళజోడు లేకుండా చూడగలగడం అనేది 20 years ప్లస్ అనే పిల్లలందరికీ సూటబిలిటీని బట్టి లేజర్స్ చేస్తారు. కొంతమందికి లేజర్ సూటబుల్ కారు, చేయకూడదు. నల్లగుడ్డులో ప్రాబ్లం ఉన్నా, సూటబిలిటీ లేకపోయినా, హై పవర్స్ అండి, లైక్ 10 and above, 8 and above ఇట్లాంటి పవర్స్కి. ఎందుకంటే లేజర్ కొన్నిసార్లు అంత హై పవర్స్ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. ఓకే. సో అప్పుడు పర్మనెంట్ లెన్సెస్ అని పెడతారు. అప్పుడు న్యాచురల్ లెన్స్ డిస్టర్బ్ చేయరు,
ఓకే ఓకే. దాని మీదనే ఇంకొక లెన్స్ దాంతో పాటు ఇది కూడా ఉంటుంది. అది పర్మనెంట్ లెన్స్. డెఫినెట్లీ 10 అంటే వాళ్ళకి ఫస్ట్ లేచిన వెంటనే కళ్ళజోడు ఎత్తుక్కుంటారండి. డిపెండెన్సీ ఉంటుంది. మనకేంటంటే కళ్ళజోడు రిమూవల్ అనేది కాస్మెటిక్ అనేది ఒక చిన్న టాక్ ఉంది. ఇట్స్ మోర్ దెన్ కాస్మెటిక్, ఇట్స్ నెసెసిటీ అండి. దే ఆర్ విజువల్లీ హ్యాండిక్యాప్. ఇఫ్ దే లూజ్ దేర్ గ్లాసెస్ దే డిపెండెంట్. ఇట్స్ నాట్ కాస్మెటిక్. ఇప్పుడు కళ్ళజోడు లేకుండా స్పోర్ట్స్ ఆడగలగడం, కళ్ళజోడు లేకుండా డ్రైవ్ చేయగలగడం, ఎవ్రీథింగ్ చూడగలగడం, డిపెండెన్సీ లేకుండా అనేది ఇట్స్ డెఫినెట్లీ కంఫర్ట్. కళ్ళజోడు విరిగిపోయి అనుకోండి ఎవరికన్నా, ఒకరికి మర్చిపోయినా కదా దే టోటలీ డిపెండెంట్. సో దీస్ టెక్నాలజీస్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు సీ వితౌట్ గ్లాసెస్. డిపెండెన్సీ లేకుండా చేయడం అనేది కంఫర్ట్. ఈ ఐ డిసీజ్తో సంబంధం లేకుండా చాలా మంది స్పెక్టికల్స్ వాడుతూ ఉంటారు కదా, అది వాటితో ఏంటి ఓకేనా, వాడొచ్చు అవి? వాటికి అంటే కొంత మోర్ ఆఫ్ స్టైల్ కూడా వాడచ్చు, వాడుతుంటారు. అదేం కాదు, ఇట్స్ దేర్ విష్, నథింగ్ టు వరీ. బట్ యాజ్ లాంగ్ యాజ్ వితౌట్ గ్లాసెస్ వాళ్ళు చూడగలుగుతున్నారు అనుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. డిపెండెన్సీ లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, రోబోటిక్ సర్జరీ గురించి కూడా చెప్పారు మీరు. ఏంటి ఈ సర్జరీలో రోబోటిక్ సర్జరీ? రోబోటిక్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదండి, దట్స్ ద మెయిన్ థింగ్. సో అందుకని రోబోటిక్ అనేస్తాం. అంతేగాని రోబో చేయడం కంటే కూడా మాన్యువల్గా మనం ఏమైనా చేసేది టెక్నాలజీ ద్వారా చేస్తున్నప్పుడు మాన్యువల్ ఎర్రర్స్కి స్కోప్ లేదు కాబట్టి రోబోటిక్ అనే ఒక వర్డ్ కాయిన్ చేస్తాం. సో 80% మెషిన్తో అవుతుంది, 20% మాన్యువల్గా. రోబోటిక్ సర్జరీ అది క్యాట్రాక్ట్లో. క్యాట్రాక్ట్ అనేది కామన్గా అందరికీ వచ్చే కండిషన్ అండ్ ఖచ్చితంగా చూపుకి సంబంధించి ఇందాక అన్నట్టు ఏదన్నా ఇష్యూ వస్తే డెఫినెట్లీ విజన్ 100% రాదు, ఎక్కడో ఒక దగ్గర చిన్న కాంప్రమైజ్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో ఇట్స్ నాట్ అ మంచి పద్ధతి. ఎందుకంటే ఇది సర్జన్ ఫ్రెండ్లీ. సర్జన్ కంఫర్టబుల్ ఉన్నాడంటే పేషెంట్ అంతే, సింపుల్ అండి అది. ప్లస్ ఇది కామన్గా వచ్చే కండిషన్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను కార్డియాలజీ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, ఆఫ్థల్మాలజీ దగ్గరికి కళ్ళకి సంబంధించి క్యాట్రాక్ట్ అయితే 90% వెళ్ళాల్సిందే సార్. ప్లస్ విజువల్ అవుట్కమ్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మీకు 1 week రెస్ట్, 1 month రెస్ట్ ఏముండదు. రెండో రోజే కూడా వర్క్కి వెళ్ళొచ్చు మీ రికవరీని బట్టి. 3rd day కూడా సర్జరీ సెకండ్ డే చేసుకోవచ్చు. 6 months 7 months ఆగాల్సిన అవసరం. బేసిక్లీ ఏమవుతుందంటే సార్, ఒక కన్ను బాగుంటుంది, రెండో కన్నులో సైట్ ఉంటుంది, స్ట్రెస్ మంచి కన్ను మీద పడుతుంటుంది కదా. ప్లస్ న్యాచురల్ లెన్స్తో వచ్చే విజన్ ఆర్టిఫిషియల్ లెన్స్తో కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు, కొంతమందికి ఓకే, కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు. సో 2 కళ్ళతో క్లారిటీ ఒకటి ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. ఒక కన్ను మీద స్ట్రెస్ పడకుండా 2 కళ్ళతో చూస్తే బాగుంటుంది. రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ అండి. మీకు జస్ట్ ఒక 4 days కళ్ళల్లోకి నీళ్ళు పోకూడదు, అంతే రెస్ట్రిక్షన్. మేము ఇచ్చే డ్రాప్స్ కరెక్ట్గా వాడుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు మనకంతా గ్యాడ్జెట్స్ చూడడం లేదా టీవీ చూడడం ఇవన్నీ చూపుకి సంబంధించే కదా. ఒక 10-20% డిఫెక్టివ్ విజన్ ఉన్న తెలియని స్ట్రెయిన్ ఉంటుంది. 100% క్లారిటీ లేనప్పుడు ఎండ్ ఆఫ్ ది డే బ్యాక్గ్రౌండ్ లో అదంతా స్ట్రెయిన్ అంతే కదా, ప్రెజర్ పడుతూ ఉంటుంది. బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ వాటరింగ్ ఉండడం లేదా నీరు కారడం లేదా బర్నింగ్, ఏదో ఒక స్ట్రెయిన్, కన్ను నలపాలనిపించడం, ఇవన్నీ బికాస్ ఆఫ్ డిఫెక్టివ్ విజన్. అది ఇండైరెక్ట్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సార్ మీ స్మార్ట్ విజన్ గురించి ఒకసారి చెప్తారా? ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం సర్వీస్ చేస్తున్నారు? సో స్మార్ట్ విజన్ వీ స్టార్టెడ్ ఇన్ అరౌండ్ 2017 అండి. 17-18లో స్టార్ట్ చేసాము. వీఆర్ అరౌండ్ 14 branches. మేజర్గా రిఫ్రాక్టివ్ అంటే లేజర్స్ టెక్నాలజీని ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ ప్రజలకి ఈవెన్ టిల్ రాజమండ్రి ఇంట్రడ్యూస్ చేసాం సార్. వీ హ్యావ్ అరౌండ్ 5 laser machines సార్. ఎస్పెషలీ పిల్లలు 20+ years వాళ్ళకి కళ్ళజోడు లేకుండా చూడగలగడం అనేది లేజర్ ద్వారా జరుగుతుంది. మోర్ దెన్ కాస్మెటిక్, ఇట్స్ డిపెండెన్సీ తగ్గించడం. To enjoy the world without glasses, let it be sports, professional గా స్పోర్ట్స్ కానీ, కాస్మెటిక్ వన్ ఆఫ్ ది థింగ్ కానీ, ఇంకా పైలట్ అవ్వాలి, ఇట్లాంటి ప్రొఫెషనల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా జాబ్ రిలేటెడ్గా అన్నిటికీ ఈ టెక్నాలజీ విల్ హెల్ప్. సో రాజమండ్రిలో కూడా ఉంది మనకి. సో వీ హ్యావ్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్ మనకి? సార్ విజయవాడ, ఏపీలో విజయవాడ, వైజాగ్ అండి, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి అండి.
హైదరాబాద్లో వీ హ్యావ్ అరౌండ్ 7 బ్రాంచెస్. సిటీ హైదరాబాద్ ఓన్లీ. రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణలో మిగతా చోట్ల ఎక్కడ లేవు. లేదు సార్. ఓకే. ఏపీలో టైర్ 2 సిటీస్ ఆల్మోస్ట్ ఉన్నట్టే. ఎస్ సార్. సో వీఆర్ ఎక్విప్డ్ విత్ లేజర్స్ అండి. జనరల్గా లేజర్స్ అనేది జనరల్గా చాలా మంది ఎక్స్పెన్సివ్ టెక్నాలజీస్ అండి. ఆల్మోస్ట్ 3 to 4 crores మనకి మషిన్ కాస్టే ఉంటుంది. బట్ వీ మేడ్ షూర్ వీఆర్ రీచబుల్ టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే సిటీస్కి రావాలి చేసుకోవాలనే కాకుండా అక్కడికే మంచి టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. జనరల్గా లేజర్స్ అనేది సిటీస్కే ఎక్కువ వస్తూ ఉంటారు. సో వి మేడ్ దిస్ ఫెసిలిటీ అవైలబుల్. అదర్ డాక్టర్స్ కూడా ఉపయోగించుకుంటారు. జనరల్గా క్యాట్రాక్ట్ సర్జన్స్ కూడా దే యూజ్ అవర్ ఫెసిలిటీ యాజ్ అ రిఫ్రాక్టివ్ ఫెసిలిటీ. ఇది ఒక సపరేట్ సబ్ స్పెషాలిటీ అండి, అందరూ చేయరు. సో మనం వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ ది ఆపర్చునిటీ టు యూటిలైజ్ ది సో స్మార్ట్ విజన్ హైదరాబాద్ బ్రాంచ్లో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో రాజమండ్రి బ్రాంచ్లోను, ఒంగోలు బ్రాంచ్లోను సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది, ఎస్పెషలీ ఫర్ లేజర్స్ అండి. ఓకే. లేజర్స్కి మళ్ళీ ఐలో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. రెటినా అని, గ్లకోమా అని, అవి ఎక్కువగా సిటీలోనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే మిగతా చోట్ల ఇవి అన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. రెటినా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి విజయవాడలో, మంచి డాక్టర్స్ ఉన్నారు, గ్లకోమా స్పెషలిస్ట్ ఉన్నారు. రాజమండ్రి లాంటి ఏరియాస్లో లేజర్ నాకు తెలిసి మందే ఫస్ట్ మిషన్ అండి. సో నెల్లూరులో మంది సెకండ్ మిషన్ అవుతుంది. కైండ్ ఆఫ్ వాక్యూమ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. వీళ్ళందరూ ఏదైనా ఇట్లాంటి సర్వీసెస్ తీసుకోవాలంటే హైదరాబాద్కో విజయవాడకో రావాలి. బట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ దెమ్ దట్ సర్వీసెస్ అక్కడే చేసుకునేటట్టు. బెస్ట్ పార్ట్ ఆఫ్ దీస్ లేజర్స్ ఏంటంటే సార్, నో మాన్యువల్ సార్, ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్. అవుట్కమ్స్ ఆర్ వెరీ మచ్ ప్రెడిక్టబుల్. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే చక్కగా కాంప్లికేషన్స్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు 1 week తీసుకోవాలి, డ్రాప్స్ కరెక్ట్గా వాడుకొని అన్నీ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. చివరిగా కిడ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, యాజ్ ఏ సీనియర్ ఐ డాక్టర్గా మీరు ఒక 2-3 గోల్డెన్ వర్డ్స్ ఏమైనా చెప్పండి అంటే ఏం చెప్తారు? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. కన్నుని చూపుకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా, మీకు ఇబ్బంది ఉన్నా లేకపోయినా, ఎస్పెషలీ ప్రతి ఏజ్ గ్రూప్లో పిల్లల కాడ నుంచి 40 years రీడింగ్ గ్లాసెస్ రావచ్చు, తర్వాత డయాబెటీస్ డెవలప్ అయితే రెటినోపతి రావచ్చు, క్యాట్రాక్ట్స్ డెవలప్ కావచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా ఇయర్లీ వన్స్ ఐ చెకప్స్ అయితే ఇంపార్టెంట్. మిగతా ఏదైనా బాడీలో ఇష్యూస్ ఉన్నా కూడా ఐలో రిఫ్లెక్ట్ అవుతాయి. త్రూ ఐ చెకప్ మీరు అవి కూడా చేయొచ్చు సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదొకటి జాగ్రత్త పడితే నథింగ్ టు వరీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు కేటాయించినందుకు. ఇది డాక్టర్ హర్షవర్ధన్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.